వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోర్ నిరసనల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రపని ఆర్టీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి విమర్శించారు. మహేశ్వర్ నియోజకవర్గం మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆయన తాను తన అనుచరులు హౌస్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. అయితే పోలీసుల చర్యను స్వాగతిస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛా బాధ్యతతో పనిచేశారని అభినందించారు. రాహుల్ గాంధీపై దుష్ప్రచారం, దిష్టిబొమ్మ దహనం సహించబోమని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీర్పేట్ పిఎస్ వారు అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున్నే ఇంటికి వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ తదనంతరం మీర్పేట్ పిఎస్ కు తరలించారు మమ్మల్ని. ముఖ్య కారణం ఏంటంటే, ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ గారు ఆయన ఓటు ఎలా చోరీ చేశారన్న అంశం పైన బీజేపీ నాయకులు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ని చేశారు అని అంటే దానికి కారణం ఓట్ చోర్. ఓటుని దొంగతనం చేసి అందరిని మభ్యపెట్టి మాయ చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేసింది బీజేపీ పార్టీ. అట్లా చేసింది కాబట్టి ఆ బీజేపీ పార్టీకి చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఓట్ చోర్ కార్యక్రమాన్ని బయట పెట్టేందుకు మా రాహుల్ గాంధీ గారు యాత్రను చేస్తే, ఆ యాత్రలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారి తల్లిని ఏదో దూషించారని తప్పుడు నెపంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవమానించడం, అదే కాకుండా రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పమనడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఓట్ చోర్ చేసింది మీరు కాదా? అధికారంలోకి వచ్చింది మీరు కాదా? ఈరోజు అన్ని రకాలుగా అందరిని ఇబ్బంది పెడుతున్నది మీరు కాదా? బీజేపీ ప్రభుత్వం అంటేనే ఒక దొంగ ప్రభుత్వంగా ఈ రోజు సృష్టింపబడ్డది ఈ తెలంగాణ గడ్డపైనే కాకుండా ఈ భారతదేశంలో. ఈ బీజేపీ చేసిన అఘాయిత్యాల్ని చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రాబోయే కాలంలో బుద్ధి చెప్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఓటర్ మహాశైలు అందరు కూడా ఈరోజు అందరు తెలుసుకుంటున్నారు. ఓట్ చోర్ ఏ విధంగా చేశారన్న అంశం పైన రాహుల్ గాంధీ గారు స్పష్టమైన నివేదిక అందజేశారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఏదో మేము గొప్పలు చేసుకున్నాము, మేము గొప్ప స్థాయిలో ఉన్నాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. దొంగతనం చేసి ఈ రోజు ఓటుని తీసుకొని అధికారంలోకి వచ్చిన మీకు కనీసం సిగ్గు శరం ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీర్పేట్ పిఎస్